హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవ్వండి పొట్లకాయ నువ్వుల పొడితో కూర అండి. ముందు పొట్లకాయ చిన్న ముక్కలుగా ముందు పైన వైట్గా ఉంటుంది కదండి, ఆ లేయర్ మొత్తం చాకుతో తీసేసుకోవాలండి. తీసేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్తో కడిగేయాలండి. ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్తో కడిగేయాలండి శుభ్రంగా. ఇలాగా డ్రైన్ చేసుకోవాలి. తర్వాత ఇగోండి నువ్వులు 2 టేబుల్ స్పూన్ నువ్వులండి ఫ్రై చేసుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ పొడి నువ్వుల పొడితో పొట్లకాయ బాగుంటుందండి ఫ్రై. ఇది అన్నంలోకి చపాతీలో కూడా బాగుంటుందండి. 3 ఎండుమిర్చి అండి, 3-4 అండి, మన ముక్కలకు తగ్గట్టు కారానికి తగ్గట్టు. ఇంక ఇదే కారం అండి. కారం కానీ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంక సపరేట్గా వేయటం లేదండి. నేను నువ్వులతో పాటే కళాయిలో ఆయిల్ వేసుకొని పోపులండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చెదగొట్టుకొని వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సీజనల్లో దొరుకుతుంది కదండి పొట్లకాయ, బాగుంటుందండి ఫ్రై. పొట్లకాయ చాలా రకాలుగా వండుతారండి. పాలేసి వండుకోవచ్చు, శనగపప్పు పొట్లకాయ వండొచ్చండి. అలాగే నువ్వుల పొడితో కూడా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుందండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 3-4 కోసుకున్నానండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదండి సాల్టు. పసుపు, సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఇగోండి కడిగి పెట్టుకున్న ఉప్పులో పెట్టుకుంటాం కదండి ముందు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసేసుకోవాలండి. అలా చేయడం వల్ల ముక్కలు మగ్గుతాయండి. ఉప్పు వేసి పెట్టుకోవడం వల్ల ఇలా మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలండి. మధ్యలో మూత తీస్తూ మగ్గిస్తూ ఉండాలి. ఇంకా చూడండి ఇలా మెత్తగా అయిపోతాయండి పొట్లకాయ ముక్కలు. ఉప్పు చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ముందు ఉప్పు వేసి కడగడం వల్ల నాకు లైట్గా ఉప్పు ఎక్కువైందండి, కొద్దిగా సాల్ట్. ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత నువ్వుల పొడి వేసేసుకోవాలండి. గండు పొడి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం ఇంక వేయట్లేదండి. కారం కానీ ధనియాలు, జీలకర్ర పొడి ఏమీ వేయట్లేదు. ఈ కారం సరిపోతుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే అండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలా గరిటతో స్మాష్ చేయడం వల్ల కూర మెత్తగా అవి చక్కగా గుజ్జులా తయారవుతుందండి కూర. అంతే అండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.